హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వ్లాగ్స్ బై విన్ను. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేను లాస్ట్ అయితే ఒక వీడియో చేశాను. ఐ హోప్ మీకు అందరు గుర్తుంది అనుకుంటా, యాక్సెంచర్ రిక్రూట్మెంట్ గురించి. అండ్ సేమ్ వీడియోలో నేను సెలెక్షన్ టు జాయినింగ్ వరకు ఎలాంటి మెయిల్స్ వస్తాయో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను అని చెప్పాను. సో ఈరోజు వీడియో అయితే దాని గురించి అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మెయిల్స్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం చేయాలని. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో ఎండింగ్లో నేను ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తాను. సో మీకు ఫస్ట్ అయితే సెలెక్షన్ మెయిల్ వస్తుంది. ఇలా ఆ సెలెక్షన్ మెయిల్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన నెక్స్ట్ టాస్క్ ఏంటంటే మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, ఎలాంటి స్టెప్స్ ఉంటాయి అండ్ ఏమేమి కావాలి మీకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సబ్మిషన్కి అని అన్నీ ఒక మెయిల్ అయితే వస్తుంది. దాంతోపాటు ఇంకో కొన్ని క్రెడెన్షియల్స్ వస్తాయి. ఆ క్రెడెన్షియల్స్లోకి మీకు లాగిన్ అయ్యి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాలి. ఇది మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టెప్. ఇఫ్ మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మొత్తం క్లియర్ అయిపోతే మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తాడు. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు మళ్ళీ వాళ్ళు గెట్ బ్యాక్ అవుతారు ఏమైనా డాక్యుమెంట్స్ మిస్ అయినా ఏదైనా. ఆఫర్ లెటర్ రిలీజ్ అయిన తర్వాత మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఆఫర్ లెటర్ అండ్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ రెండు మీరు డిజిటల్గా సైన్ చేసి వాళ్ళకి సెండ్ చేశాక మీరు ఇలా ఒక మెయిల్ వస్తుంది, యూ ఆర్ డన్ సైనింగ్ ఇన్ అండ్ మీరు ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేసినట్టు. వన్స్ ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత కొన్ని రోజులకి మీకు వామ్ వెల్కమ్ టు యాక్సెంచర్ అని ఒక మెయిల్ వస్తుంది. వామ్ వెల్కమ్ టు యాక్సెంచర్ మెయిల్ వస్తే ఇంకా మీకు అన్ని స్టెప్స్ అయిపోయినట్టే. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్వి ఏదైనా లెఫ్ట్ అయి ఉంటే మీకు ఆన్బోర్డింగ్ టైంలో వాళ్ళు చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చే మెయిల్ మీకు ఇంకా ఆన్బోర్డింగ్ మెయిలే వస్తుంది డైరెక్ట్. సో ఇది వచ్చేసి మీ ఆన్బోర్డింగ్ మెయిల్. నా ఆన్బోర్డింగ్ కోల్కత్తాలో అయింది కాబట్టి నాకు కోల్కత్తా అని మెన్షన్ చేశారు. మీకు డేట్ అండ్ ఏ లొకేషన్ అనేది రెండు ఆన్బోర్డింగ్ మెయిల్లో మెన్షన్ చేస్తారు. మీరు సేమ్ డే అదే లొకేషన్కి వెళ్ళి అక్కడ వాళ్ళకి మళ్ళీ డాక్యుమెంట్స్ కొన్ని ఫామ్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీ ఎవ్రీ ట్రైనింగ్ కూడా అక్కడే జరుగుతుంది. మీ బేస్ లొకేషన్ అదే లొకేషన్ అయి ఉంటుంది. ఇన్ కేస్ రీలొకేషన్ కావాలంటే ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుందో కూడా నేను వీడియో చేస్తాను. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక ఇంపార్టెంట్ విషయం అని, అది ఇదే. అస్సలు ఆన్బోర్డింగ్ టైంలో మీ పాన్ కార్డ్ అయితే కంపల్సరీ క్యారీ చేయండి. అదైతే చాలా ఇంపార్టెంట్ మీ ఆన్బోర్డింగ్కి. మీ పాన్ కార్డ్ కరెక్ట్గా లేకుండా అయితే మిమ్మల్ని అస్సలు ఆన్బోర్డింగ్ చేసుకోరు అండ్ చాలా డిఫికల్టీస్ వస్తాయి. మళ్ళీ ఆన్బోర్డింగ్ మళ్ళీ పోస్ట్ పోన్ లేదా డిలే చేయడం, సమ్టైమ్ క్యాన్సిల్ చేయడం కూడా అవుతుంది. సో బీ కేర్ఫుల్. అండ్ ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.